హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షి అండ్ చైతు ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గుత్తి వంకాయ గ్రేవీ కర్రీని ఎలా చేయాలని చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేసి పెట్టేసుకుంటే మీరు రైస్, రోటీ, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 kg వంకాయలు తీసుకున్నాను. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. అలాగే అన్ని వంకాయలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకోవాలి. వాటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. ఎండు కొబ్బరిని కొద్దిగా వేసుకోవాలి. వీటంతటిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 1 ఫ్లవరు, 4 లవంగ మొగ్గలను వేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయ్యాక లాస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకొని ఒకసారి అంతటిని ఫ్రై చేసుకోవాలి. గసగసాలు తొందరగా ఫ్రై అయిపోతాయి, అందుకే ఫ్లేమ్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు. అవన్నీ చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ని, 1 టమాటోని వేసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లి, 1 ఇంచు వరకు అల్లం, 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి వీటంతటిని మిక్సీ పట్టించుకోవాలి. మరి ఫైన్గా కాకుండా కొద్దిగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. నిదానంగా చేసుకోవాలండి. ఇలా కొద్దిగా తీసేసుకొని ఇలా లోపలికి ఇలా స్టఫింగ్ పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. అలాగే అన్ని వంకాయల్ని అలాగే రెడీ చేసుకోవాలి. అన్ని వంకాయలకి రెడీ చేసుకున్నాం. ఈ మిగిలిన పేస్ట్ని మనం గ్రేవీ చేసుకునేటప్పుడు యూజ్ అవుద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి మనం 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. దాంట్లో 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 రెబ్బల కరివేపాకుని వేసుకోవాలి. అవి కాస్త వేగాక ఇప్పుడు మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వంకాయలను కూడా ఇలా ప్యాన్ పైన మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసి మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే వంకాయలు అనేవి కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వాటిని ఫ్లిప్ చేసుకోవాలి, అన్ని వంకాయలను కూడా. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే వంకాయలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి. ఒకసారి అన్నీ టర్న్ చేసేసుకొని ఇలా మధ్యలో కొద్దిగా స్పేస్ని అడ్జస్ట్ చేసుకొని మనం మిగిలిన పేస్ట్ని కూడా దాంట్లో వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. మనం వేసుకుంది పచ్చి టమాటా, పచ్చి ఉల్లిపాయలు కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 1 కప్పు వరకు వాటర్ని, 1/2 కప్పు చింతపండు రసాన్ని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా మిక్స్ చేయాలండి. వంకాయలు అనేవి చెదిరిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇంకో 5 మినిట్స్ ఉడికనిస్తే చాలండి, వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయింది. రైస్, రోటీ, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి.
మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.